ఏమైనా స్కోప్ కనబడుతున్నది తెలంగాణలో. అందువల్ల తెలంగాణ పైన కేంద్రీకరించాలి అన్నది బీజేపీ అధిష్టాన లక్ష్యం. అందులో ఏం చేయాలన్నప్పుడు ఒకటి బీఆర్ఎస్లో వస్తున్న సంక్షోభాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే నేను కవిత తిరుగుబాటు అంశం వచ్చినప్పుడు నేను ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాను. దీని వెనకాల బీజేపీ జాతీయ నాయకత్వం ఏమైనా ఉందా అని. ఉంది అని నేను ఆరోపించలేదు, ఉంది అని తెలిసి చెప్పడం లేదు. కానీ పాలిటిక్స్ అనలైజ్ చేస్తే బీఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్కు లాభం లేదు. చాలామంది కాంగ్రెస్ దీని వెనకాల ఉండవచ్చు, రేవంత్ రెడ్డి కవిత తిరుగుబాటు వెనకాల ఉండవచ్చు అని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మోడీని అనలేరు కనుక, మోడీని అనే ధైర్యం చేయలేరు కనుక, మోడీ అమిత్ షాలే కవితను నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకత్వం ధైర్యం చేయదు. అందువల్ల ఇప్పుడు జగన్ ధైర్యం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో మోడీని ప్రశ్నించడానికి. అందువల్ల రేవంత్ను ఈజీ గనక రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కానీ రేవంత్ ఉన్నాడో లేడో నాకు తెలియదు. కానీ ఒకవేళ రేవంతే ఉండి బీఆర్ఎస్ వెనకాల సంక్షోభానికి కారణమైతే అది కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అవుతుంది. నేను గతంలో కూడా విశ్లేషించాను. కేసీఆర్ చేసిన తప్పిదే. కాంగ్రెస్ను పూర్తిగా బలహీనపరిస్తే తనకు ప్రత్యర్థి ఉండడని కేసీఆర్ కలలుగన్నాడు. కానీ బీజేపీ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి వచ్చి దుబ్బాకలో చుక్కలు చూపించారు. హుజూరాబాద్లో అయితే మామూలుగా ఉరికించలేదు. సో ఈ అనుభవం కేసీఆర్కు ఉంది. ఆ అనుభవం ఉన్నా కూడా రేవంత్ అదే తప్పు చేస్తే ఇక గాడ్ కెన్ సేవ్ ఊమాయమాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బలహీనపడితే నష్టం. బీఆర్ఎస్ బీజేపీ రెండు బలంగా ప్రతిపక్ష శిబిరంలో కొట్టుకుంటే కాంగ్రెస్కు ప్రయోజనకరం. సో అందువల్ల కాంగ్రెస్కు ఇంట్రెస్ట్ ఉండటానికి ఇంట్రెస్ట్ ఉండకూడదు బీఆర్ఎస్ వీక్ కావడంలో. అందువల్ల ఇక బీజేపీకి మాత్రం క్లియర్ బెనిఫిషరీ. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ క్లియర్ బెనిఫిషరీ. నేను ఇప్పటిదాకా చెప్పిన ఓటింగ్ సరళి చూసిన మీకు క్లియర్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల మధ్య తెలంగాణలో 20% ఓట్ షిఫ్ట్ అయింది. ఎలా షిఫ్ట్ అయింది? బీఆర్ఎస్ ఓటింగ్ 37% నుంచి 17%కు పడిపోయింది. బీజేపీ ఓటింగ్ 14% నుంచి 35% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్కి 20% తగ్గింది, బీజేపీకి 21% పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ అదే 40% దగ్గర ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి దూరమైన 20% ఓటింగ్ గంపగుత్తగా బీజేపీకి పోయింది. అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీకి లాభం అని. సో అందువల్ల కవిత వెనకాల కూడా కవిత కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు, అక్కడ జైల్లో అనేది కూడా మనం మర్చిపోకూడదు. సో ఈ పరిణామాల నేపథ్యంలో కవిత సిబిఐ కేసు కూడా కవిత మీద సిబిఐ పెట్టిన కేసు అది కేంద్రం కనుసన్నల్లో నడిచే కేసు అన్నది కూడా మనం మర్చిపోకూడదు. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే నాలాంటి వాడికి ఒక రాజకీయ విశ్లేషకుడిగా వచ్చే అనుమానం ఏంటంటే దీని వెనకాల అమిత్ షా లాంటి నేతల వ్యూహం ఏమైనా ఉందా అని. ఒకవేళ కవిత తిరుగుబాటు వెనకాల బీజేపీ లేకపోయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మాత్రం బీజేపీ ఉపయోగించుకోదలుచుకుంది. అంటే బీఆర్ఎస్లో వస్తున్న ఈ లుకలుకల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించి బీఆర్ఎస్ నేతల్ని తన వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగానే గువ్వల బాలరాజు లాంటి మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బహుశా మరికొంతమంది ఇన్స్టాల్మెంట్లో చేరుతూ ఉంటారు. అందువల్ల ఇది బీఆర్ఎస్లో ఉండే బలహీనతల్ని, బీఆర్ఎస్లో ఉండే కుమ్ములాటల్ని, బీఆర్ఎస్లో ఉండే అంతర్గత సంక్షోభాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నది బీజేపీ తెలంగాణ వ్యూహంలో ప్రాజెక్ట్ తెలంగాణలో మొదటి అంశం. రెండవది కాంగ్రెస్లో కూడా బీజేపీది ద్విముఖ వ్యూహం. ఒకటి, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నది బీజేపీ ఆలోచన. సో క్షేత్రస్థాయి నుంచి కూడా వస్తున్న సమాచారం మనకేంటి క్లియర్గా కనబడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొన్ని విషయాల్లో అసంతృప్తి పెరుగుతోంది. అది ఇప్పుడే తీవ్ర వ్యతిరేకతగా ఏర్పడి సుడిగుండంగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తుందనే కంక్లూజన్ ఇవ్వడం లేదు. కానీ అసంతృప్తి మాత్రం క్లియర్గా పెరుగుతుంది. మీరు అది కాంగ్రెస్ నాయకులను అడిగినా చెప్తారు. నాలాంటి వాళ్ళతో మాట్లాడే
క్షేత్రస్థాయి కాంగ్రెస్ నేతలు ఓపెన్గానే చెప్తుంటారు, మీరు అన్న నిజం సార్, అసంతృప్తి పెరుగుతుందని. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకోవటానికి బీజేపీ ఒక రాజకీయ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన బలంగా పోరాడాలి అని నిర్ణయం తీసుకుంది. ఇది రెండు. ఇక 2B ఏంటంటే కాంగ్రెస్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగి కాంగ్రెస్ గెలవదు అనే భావన గనక వస్తే రాజకీయ వర్గాల్లో షిఫ్ట్లు మొదలవుతాయి. కాంగ్రెస్లో కూడా అంతర్గత కుమ్ములాటలు మామూలు స్థాయిలో ఉండవు కదా. అది కొంతమేరకు ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్లో నియర్లీ 2 ఇయర్స్లో కాస్త మేనేజ్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం వల్లనే ఆ పార్టీలో నిరంతర డిసిడెన్స్ ఉంటుంది, అసమ్మతి ఉంటుంది. సో దాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ నేతలకు కూడా ఈవెన్ రేవంత్ క్యాబినెట్లో మంత్రులకు కూడా గాలం వేయాలన్నది బీజేపీ లక్ష్యం. దీనికి తోడు డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్లో కూడా కాన్స్టిట్యున్సీస్ను రీడ్రా చేస్తారు. అది కూడా తనకు అనుకూలంగా తాను గెలవటానికి వీలుగా ఆ కాన్స్టిట్యున్సీ డిమార్కేషన్ కూడా చేసుకోవాలి అనేది. దాంతోపాటు తన హిందుత్వ క్యాంపెయిను, జాతీయత క్యాంపెయిను, మోడీ ప్రభావము, ఇవన్నీ బీజేపీకి ఎలాగో ఉన్న అసెట్స్. సో అందువల్ల ఈ రకమైన వ్యూహంతో తెలంగాణలో అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్రయత్నం. ఇక వస్తుందా లేదా